హాయ్ హలో నమస్తే మన తెలుగింటి కుటుంబములకి స్వాగతం. ఈరోజు నేను మీ ముందుకి ఫ్రూట్ కేక్తో వస్తున్నానండి. ఈరోజు ఈవినింగ్ మా బాబు వాళ్ళ ఫ్రెండ్స్ వస్తున్నారు. వాళ్ళ ఫ్రెండ్స్ కోసం ఈ కేక్ తయారు చేస్తున్నాను. అందుకని ఇది మీకు చూపిద్దాం ఒకసారి అనేసి ఇలా మీ ముందుకు వస్తున్నానండి. ఈ ఫ్రూట్ కేక్ కోసం నేను ఇప్పుడు మా ఇంట్లో ఏమేమి ఉన్నాయో అవే ఫ్రూట్స్ తీసుకున్నాను. కివీ తీసుకున్నాను, దానిమ్మ తీసుకున్నాను, బనానా, యాపిల్, సపోటా, ఆరెంజెస్, ఇవి బెర్రీస్ అండి. ఇది బ్లాక్ బెర్రీ, ఇవేమో మల్బరు, ఇవేమో ద్రాక్ష అండి, బ్లాక్ ద్రాక్ష. ఇదొక రకము, ఇదొకటి. ప్రస్తుతం మా ఇంట్లో ఉన్నాయని ఇవి తీసుకుంటున్నాను. ఇవే తీసుకోవాలని లేదు, మీ ఇంట్లో ఏముంటే అవి తీసుకోండి. పైనాపిల్ ఉంటే పైనాపిల్ తీసుకోండి, లేకపోతే ఇప్పుడు వాటర్ మిలన్ బాగా వస్తుంది కదా, వాటర్ మిలన్ ఉంటే వాటర్ మిలన్ తీసుకోండి. అలా ఏ ఫ్రూట్స్ ఉంటే ఆ ఫ్రూట్స్తో ఈ కేక్ చేసుకోవచ్చు. సీజన్ బట్టి మీరు డ్రాగన్ ఫ్రూట్స్ సీజన్ వచ్చిందనుకోండి, ఆ సీజన్లో ఆ ఫ్రూట్ వాడచ్చు. ఏ ఉంటే వాటితో ఇలాగ తీసుకోండి. నేనైతే ఇప్పుడు ప్రజెంట్ ఈ ఫ్రూట్స్తో మీకు ఈ కేక్ చేయడం చూపిస్తున్నాను. ఇలా మొత్తము అన్నీ మనము ఫ్రూట్స్ కట్ చేసి పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేయాలని చూపిస్తాను. మనం ఏ బౌల్లోకి అయితే చేద్దాం అనుకుంటున్నాము కేక్ని, ఆ బౌల్ తీసుకొని దాంట్లోకి వీటిని మనం అరేంజ్ చేసుకోవాలండి. అది మీకు చూపిస్తాను ఏంటంటే, ఈ ఫ్రూట్ కేక్కి మనకి అగర్ అగర్ పౌడర్ కావాలండి. నేను అగర్ అగర్ పౌడర్తో లాస్ట్ టైం కూడా మీకు కోకోనట్ వాటర్తో జెల్లీ కూడా చేశాను కదా, ఈ సమ్మర్లో అది కూడా చాలా మంచిది. ఇప్పుడు ఈ అగర్ అగర్ వాటర్తో మళ్ళీ ఈ ఫ్రూట్ కేక్ అనేది చేస్తాను. ఒక 2 స్పూన్ల వరకు ఈ పౌడర్ తీసుకోవాలి. పౌడర్ తీసుకున్నాక ఇందులో కొద్దిగా వాటర్ పోసుకోవాలండి. ఇందులో కొద్దిగా వాటర్ పోసుకోండి. ఈ అగర్ అగర్ వాటర్ దాంట్లోకి పోసి ఇది మంచిగా ఇందులో కలిసేటట్టు మరిగించండి 1 నిమిషము. ఇది 1 నిమిషం అయితే కనుక కొంచెం ఇలా చిక్కబడినట్టు అవుతుంది. ఇప్పుడు ఇందులోకి మనము మిల్క్ మేడ్ అండి, ఈ మిల్క్ మేడ్ అనేది వేయాలి. ఇంకా షుగర్ అన్నది వేయట్లేదు మనం ఈ కేక్లోకి, ఆల్రెడీ మనం ఫ్రూట్స్ వేస్తాం కాబట్టి ఇంకా ఈ మిల్క్ మేడ్ అన్నది వేస్తున్నాను నేను. ఇంకా ఇది ఒక 200 గ్రామ్స్ వరకు ఉంటుంది ఈ డబ్బా. మొత్తం ఈ అన్ని ఫ్రూట్స్కి ఇదంతా సరిపోతుంది, అందుకని మొత్తం ఈ డబ్బా అంతా ఇందులోకి వేసేస్తున్నాను. ఈ మిల్క్ మేడ్ వేసిన తర్వాత ఓన్లీ 2 నిమిషాలు వీటిని ఇలాగ వేడి చేసుకుంటే సరిపోతుంది. మరీ ఎక్కువగా ఏమి ఉడికిపోయిన అవసరం లేదు. 2 నిమిషాలు దీన్ని పొయ్యి మీద ఇలాగ ఉడికినట్టు చేయండి, సరిపోతుంది. ఈ 2 నిమిషాలకి ఇది ఇలా గడ్డ కట్టినట్టు అయిపోతూ ఉంటుంది అందుకనేసి, ఎందుకంటే ఇందులో మనం అగర్ అగర్ పౌడర్ వేసినాం కదా, అందుకని ఇది చిక్కబడుతూ ఉంటుంది. 2 నిమిషాలు ఉంచేసి దీన్ని మనము స్టవ్ని బంద్ చేసేసుకోవాలి. బంద్ చేసి కొంచెం దీన్ని మనం చల్లారనివ్వాలండి. 2 నిమిషాలు దీన్ని చల్లారనిద్దాము. 2 నిమిషాలు ఇలాగ చల్లారిన తర్వాత ఇందులోకి మనం పెరుగు తీసుకోవాలండి. పెరుగు ఒక 500 ml వరకు ఉంటుంది. ఇది కొంచెం ఒక చిన్న కప్పు, ఇది ఈ కప్పుతో పెరుగు తీసుకొని ఈ పెరుగు కూడా మొత్తం అంతా ఇందులో కలిసేటట్లు ఒకసారి కలుపుకోండి. మొత్తం అంతా ఇలా కలిసిపోతుంది ఇందులో వేయంగానే. ఇలా మొత్తం అంతా కలిపేసుకున్న తర్వాత మనం ఇంతకుముందు మొత్తం ఫ్రూట్స్ అన్నీ కోసి పెట్టుకున్నాం కదా, బౌల్లో అరేంజ్ చేసుకున్న తర్వాత ఇంకా మిగిలిన ఫ్రూట్స్ ఉన్నాయి కదా, ఆ ఫ్రూట్స్ అన్నీ మొత్తం అన్నీ ఇందులోకి వేసేసుకొని కలుపుకోవాలి మనము. ఈ ఫ్రూట్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ వేసేస్తున్నాను ఇందులోకి నేను.
మొత్తం ఫ్రూట్స్ అన్నీ వేసి ఇది మొత్తము ఇందులో కలిసిపోయేటట్టు చూడండి. మొత్తం అది ఇలా కలుపుకోండి. ఈ క్రీమ్ మొత్తం ఈ ఫ్రూట్స్కి పట్టేటట్టు చూసుకోండి. మొత్తం అన్ని ఫ్రూట్స్ వేసేసాను కదా ఇందులోకి. ఇప్పుడు వీటిని తీసుకుపోయి మనము బౌల్ రెడీ చేసి పెట్టుకున్నాం కదా అందులోకి వేసేసుకుందాము. ఇప్పుడు ఇవన్నీ ఇందులోకి వేసేసుకోవడమే. సరే కదా, మొత్తం ఫ్రూట్స్ అన్నీ ఇందులో వేసేసి ఈ క్రీమ్ అంతా ఇందులో వేసి పెట్టేసినాను. ఇప్పుడు దీన్ని ఒక 10 నిమిషాలు మనం చల్లారనిస్తే ఇది కేక్ లాగా రెడీ అవుతుంది. ఇలా పక్కన పెట్టేయచ్చు, లేదంటే కూల్గా ఉంటుంది కాబట్టి ఫ్రిడ్జ్లోనే పెట్టుకోవచ్చు. నేనైతే ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేస్తున్నాను దీన్ని. ఒక 10 నిమిషాల తర్వాత ఇది మొత్తం ఇలా కూల్గా అయిపోయిందండి, గడ్డ కట్టినట్టు అవుతుంది. ఇప్పుడు దీన్ని మనం సైడ్లు ఇలాగా కోసుకొని లైట్గా దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని చూడండి, ఇలా తిప్పేటప్పుడే పడిపోయింది. అంత ఈజీగా వచ్చేస్తుంది, ఏమి కష్టంగా కూడా ఏమి ఉండదు, అంత ఈజీగా వచ్చేస్తుంది. చూసారా ఎంతో కలర్ఫుల్గా ఎంతో మంచిగా వచ్చింది మన ఫ్రూట్ కేక్ అన్నది. ఇలా కలర్ఫుల్గా ఇస్తే కనుక పిల్లలు కూడా చాలా ఇష్టంగా మంచిగా తింటారు. పిల్లలు కూడా కలర్గా కనిపిస్తున్నందుకు ఎంతో ఈజీగా ఉంటుంది. పెరుగు తినని పిల్లలకి ఇలా పెరుగు ఇందులో వేస్తాం కాబట్టి అది కూడా ఈజీగా ఉంటుంది. పిల్లలకి పెరుగు ఇచ్చినట్టు ఉంటుంది, ఫ్రూట్స్ ఇచ్చినట్టు ఉంటుంది, అన్నీ వెళ్తాయి పిల్లలకి. అందుకనేసి ఇట్లా ఒకసారి ఈ ఫ్రూట్ కేక్ అనేది మీరు కూడా మీ పిల్లలకి తయారు చేసి ఇవ్వండి.